మంగ్లీ ఇవాళ అన్ని పెద్ద పెద్ద వార్తలే పట్టుకొచ్చిందట. ఇంటే అందరూ పరేషాన్ కావాలంటున్నది. చెప్పని కూడా తయారుగున్నదట. మరి అంత పెద్ద వార్తలు ఏం పట్టుకొచ్చిందో మనం కూడా ఇందాం. మంగ్లీ రామలమ్మ నేను రెడీ. నేను ఫస్ట్ చెప్తున్నా, నువ్వైతే నోరెళ్ళబట్టద్దు. అంత పెద్ద వార్త తెచ్చినవా? నేనైతే నమ్మను గాని సరే చెప్పు. ఒక్కటి కాదు రామలమ్మ, 4-5 పెద్ద పెద్ద వార్తలున్నాయి. అబ్బా సస్పెన్స్ తోని సంపుతున్నావు కదా, ముందుగా మొదలు పెట్టు. సీమాంధ్రకు లెజెండ్ బాలయ్య ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఏంది సోయిలుండే మాట్లాడుతున్నావా నువ్వు? అగో నేను ఫస్టే చెప్పలే నువ్వు నోరెళ్ళబడతావని. బాలయ్య సీమాంధ్ర కాబోయే టీడీపీ సీఎం. నువ్వు చెప్పేది వింటే నేను కాదు బాలయ్య కూడా నోరెళ్ళ పెడతాడు. అయినా చంద్రబాబు ఏం కావాలి? మన చంద్రాలే చెప్పిండు బాలయ్యను సీఎం చేస్తానని. ఎందుకట్లా? ఇప్పటికిప్పుడు ఎట్లా మారిండు? లెజెండ్ సినిమా చూసి మారిపోయిండట. ఎట్లెట్లా? ఇన్ని రోజుల సంధి నేను అస్సలు గుర్తుపట్టలేదు. బాలయ్య బాబే సీఎం పోస్ట్ కి కరెస్ట్ అంటున్నాడు. ఆ సినిమా చూస్తే అంత మారిపోతారా? అంతగానమేముందా సినిమాలా? సీఎం అయినాక చంద్రాలు చేస్తాన్న పనులన్నీ గా సినిమాలో ముందే చేసి చూపించేసిందట బాలయ్య. అయితే నాకంటే బాలయ్య మంచిగుంటాడు సీఎం గా అని చెప్పిండట. అబ్బా ఎంత పెద్ద వార్త చెప్పినావు మంగ్లీ. ఇంకేం వార్తలున్నాయి చెప్పు. మన కిరణాల్ సారు సన్యాసం తీసుకుంటున్నాడట. ఏహే నేను నమ్మను. గాయనెట్లా తీసుకుంటాడు సన్యాసం? కొత్త పార్టీ పెట్టి 2 నెలలు కూడా కాలే. ముఖ్యమంత్రి కాకపోతే సన్యాసుల్లో కలిసిపోతాడు అన్నట్టు. గట్లెందుకు చెప్పిండు గాయన? గా లగడపాటితో తిరిగినాక కిరణాలు కూడా సన్యాసుల్లో కలిసిపోవాలని అనిపిస్తుందట. పోయినా పోతుండొచ్చు, ఓడిపోయినాక ఇంకెందుకు ఆ బతుకు. సరే గాని ఇంకేం వార్తలున్నాయి చెప్పు. అన్న వేసిన బాణం షర్మిలక్క సీఎం కాబోతున్నది. ఏంది బాణం సీఎం కూర్చెక్కుతుందా? వాళ్ళమ్మ విజయమ్మ సీమాంధ్రకు హోమ్ మినిస్టర్ అట. ఊకో ఇక ఎవళ్ళ నింటే నవ్వుతారు. జగనాల్ సీఎం కాకుండా ఊకుంటాడా? నేను అస్సలు నమ్మ. నీకు అసలు ముచ్చట చెప్తే నువ్వే నమ్ముతావు రామ్లా. ఏందో ఆ ముచ్చట. జగనాల మీద కేసులు ఉన్నాయి కదా. ఉంటే గా సిబిఐ వాళ్ళు మళ్ళీ ఎట్లయినా పట్టుకపోయి లోపలేస్తారని షర్మిలమ్మను సీఎం చేస్తుండట. ఈ పిల్ల చెప్పేటి నమ్మబుద్దే అయితే లేవు. కరెక్టే కావచ్చు మంగ్లీ. అబ్బా ఎంత పెద్ద వార్తలు పట్టుకొస్తున్నావు. సరే గాని ఇంకేం వార్తలు ఉన్నాయో చెప్పు. ఇగో ఈ వార్త ఇంటే నీ కళ్ళు నోరు అస్సలు మూసుకోవు. అచ్చా అంత సీన్ ఉందా? సరే చెప్పు ఏందో ఇందాం. కేసీఆర్ సారు ఫామ్ హౌస్ లా కొత్త పంట పండిస్తున్నాడు. మళ్ళేం పంట మంగ్లీ? ఇదివరకే 1 కోటి రూపాయల పంట పండించిన చెప్పే. అంతకంటే పెద్ద పంట ఏమున్నదిగా? గాయన పొలంలో బంగారు తునకలు పండిస్తున్నాడు. ఏమన్నా తలకాయ ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావు? బంగారు తునకలు పొలం ఎట్లా పండుతాయి? కేసీఆర్ సార్ తలుచుకుంటే ఏదన్నా అవుతుంది. ఎకరానికి 1 కోటి రూపాయలు సంపాదించలే. అవును చేసినా చేస్తాడు. అసలే సార్ మోనార్కు. ఎట్లున్నాయి ఈ మంగ్లీ ఇచ్చిన వార్తలు? మంచిగున్నాయా రామ్లా? మంగ్లీ నువ్వు నిజంగా గ్రేట్. ఎంత పెద్ద వార్తలు తెచ్చినవయ్యా. నమ్మింది రామ్లా నమ్మింది. ఏప్రిల్ ఫూల్ సండే మండే గో టు స్కూల్. నమ్మినావు. అమ్మ మంగ్లీ నీ సంగతి చెప్తావు. పిచ్చి రామ్లా ఎంత గుడ్డిగా నమ్మినావు. గవన్నీ అయ్యే పనులేనా? నమ్మిన కాడికి సాలు గాని రేపటి సంది కొలువుకు రాకు నువ్వు. అగో ఎందుకు రామ్లా? నువ్వు అన్ని గిసంటి పిచ్చి పనులు చేస్తున్నావని కొలువులకెళ్ళి ఊడవీకిండు. అయ్యో నన్నెందుకు తీసేస్తారు? వద్దని చెప్పు రామ్లా, ప్లీజ్. ఇప్పుడు నువ్వు ఏప్రిల్ ఫూల్.